వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. గోల్డ్ సిల్వర్ రేట్స్ మనం జనవరి తోటి పోల్చి చూస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పడుతున్నట్టే కనిపిస్తుంది. అంటే జనరల్గా వార్ సిచ్యువేషన్లో గోల్డ్ సిల్వర్ రేట్స్ పెరుగుతాయని మనం గతంలో చూసాం. అంటే వెన్జులా వార్ టైంలో చూసాం. అంతకు ముందు కూడా వివిధ యుద్ధాల సమయంలో ఈ గోల్డ్ అదేవిధంగా సిల్వర్ ఈ కమోడిటీ రేట్లు పెరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం ఎందుకు తగ్గుతున్నాయి, ఎక్కడి దాకా వస్తుంది, ₹1,00,000కి తులం బంగారం వచ్చే అవకాశం ఉందా, లేకపోతే 2 లక్షలకు పోతుందా? ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ సుందర రామిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సుందర రామిరెడ్డి గారు. నమస్తే సార్. సుందర రామిరెడ్డి గారు, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ వార్ జరుగుతోంది. అయితే కొంత విరామం ప్రకటించినా కూడా అక్కడ యుద్ధ వాతావరణం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. అయితే మరో పక్క చూస్తుంటే గోల్డ్ సిల్వర్ రేట్స్ గతంతో పోలిస్తే, అంటే జనవరితో పోలుస్తుంటే మెల్లగా కొంత తగ్గుముఖం కనిపిస్తుంది. ఇది ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది? 1,00,000 దాకా వస్తుందా, లేకపోతే మళ్ళీ పుంజుకుని మళ్ళీ 2 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో 1,80,000 దాటిన పరిస్థితి కదా. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇజ్రాయెల్ వారు అండ్ ఇరాన్ వార్ తోటి పరిస్థితులు ఇంత ముందులా లేవండి. అండ్ అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అండ్ వడ్డీ రేట్లు తగ్గుతాయి అనుకున్న కాస్త పెరిగేలా కనపడుతుంది. అండ్ క్రూడ్ ఆయిల్ ఇచ్చిన షాక్స్ తోటి వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల కూడా ఎకానమీ అనుకున్నంతగా గ్రోత్ ఉంటలేదండి. బేసికల్ గా ఏంటంటే వడ్డీ రేట్లు బాగా తగ్గే ఎన్విరాన్మెంట్ లో గోల్డ్ సిల్వర్ బాగా పర్ఫార్మ్ చేస్తాయి అనమాట. ఇప్పుడు కండిషన్ చూస్తే వరల్డ్ వైడ్ గా ఎక్కడ కూడా వడ్డీ రేట్లు తగ్గించే పరిస్థితి లేదు, పైగా పెంచే పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఒక 2-3 నెలల తర్వాత ఎకానమీలో ఏం కాబోతుందని ఊహించుకున్నాం అనుకోండి, ఇన్ఫ్లేషన్ పెరగబోతుంది, అంటే వడ్డీ రేట్లు పెంచబోతున్నారు తగ్గబోకుండా కూడా. దాని తోడు అమెరికాలో డాలర్ కూడా స్ట్రాంగ్ అవుతుందండి. యుద్ధం జరగకముందు అమెరికన్ డాలర్ 95 దగ్గర ఉండేది. ఇప్పుడు అది ₹100 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే డాలర్ స్ట్రాంగ్ అవటం వల్ల గోల్డ్ సిల్వర్ కొనాలనుకున్న వాళ్ళు కూడా డాలర్‌లో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ ఉంటది కాబట్టి కొనట్లేదండి. ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. అందుకని పెరిగిన ప్రతిసారి కూడా అంటే ప్రాఫిట్ బుకింగ్ బిన్ అవుతుంది. బట్ ఒరిజినల్ డిమాండ్ గోల్డ్‌కి, సిల్వర్‌కి ఎప్పుడు ఉంటుందండి సొసైటీ తరపు నుంచి. కాకపోతే స్పెక్యులేటివ్ డిమాండ్ ఏదైతే ఉందో అది తగ్గుతున్నట్టు కనపడుతుంది. ఏదన్నా గాని వరల్డ్ వైడ్‌గా ఈ ఇరాన్ వార్‌కి ఒక లాస్ట్ ఫుల్ స్టాప్ పెట్టేంత వరకు కూడా అన్ని అసెట్ క్లాసులు కూడా కరెక్షన్ గురయ్యేలాగుంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లందరూ కూడా మనీ సేఫ్‌గా ఉండాలని చూసుకుంటున్నారు తప్ప ఇప్పుడు బెనిఫిట్ పొందాలని చూడట్లేదు. అందుకే బిట్ కాయిన్ 1 ఇయర్ లోలో ఉంది. స్టాక్స్ 1 ఇయర్ లోలో ఉన్నాయి. అండ్ గోల్డ్, సిల్వర్ కూడా 6 నెలల లోలోకి వచ్చినాయి ఆల్‌మోస్ట్. అందుకని మార్కెట్‌లో వాలటిలిటీ పెరుగుతుందండి. ఈ టైంలో క్యాష్ హోల్డింగ్ కూర్చుంటే మోర్ కంఫర్ట్‌గా ఉందని ఇన్వెస్టర్ ఫీల్ అవుతున్నారు. అందుకని అన్ని రకాల అసెట్స్‌లో ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు. కాబట్టి గోల్డ్ పెరిగిద్దా అనే బదులు ఇప్పుడున్న రేట్ మెయింటైన్ చేయడానికే చాలా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మన గోల్డ్‌ని అరౌండ్ 1,20,000, 1,30,000 దగ్గర కంఫర్ట్‌గా సపోర్ట్ తీసుకుంటది అనుకోవచ్చు. అందరూ అనుకున్నట్టు అది ₹1,00,000 లోపు రాదండి. అలాగని 2,00,000 పెరిగేంత వరల్డ్ వైడ్ కండిషన్ ఇప్పుడు లేవు కూడా. అంటే సుందరరామిరెడ్డి గారు, జనవరిలో మనం చూస్తే చాలా స్పెక్యులేషన్ వచ్చింది. ఈ 2 lakhs క్రాస్ అయిపోతుంది, ఈ ఏడాదిలో క్రాస్ అయిపోతుంది అని మొదట్లో అనుకున్నారు. అయితే తర్వాత జనవరిలో అది 1,80,000 దాకా దాటిన వెంటనే ఇది 4-5 నెలల్లోనే 2 లక్షలకి టచ్ అవుతుందేమో అనుకున్నారు. అంటే ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే ఇప్పుడు బెస్ట్ టైమా ఇది? ఇప్పుడు కొనుక్కోకపోతే మళ్ళీ మనం మిస్ అయిపోతామా? ఇది లాస్ట్ ఛాన్సా? ఎట్లా మనం దీన్ని విశ్లేషించుకోవాలి? బేసికల్‌గా జనవరితో పోల్చుకుంటే వరల్డ్ వైడ్ కండిషన్స్ అన్ని చాలా మారిపోయినాయండి. అప్పుడు యుద్ధం లేదు. సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ వైడ్‌గా హెవీగా కొంటున్నాయి. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్‌లో సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ కొనే పరిస్థితి లేదండి. ఎవరి కంట్రీలో అయినా సరే ఈ క్రూడ్ ఆయిల్ పెరగటం తోటి వచ్చిన ఆ ఎఫెక్ట్స్‌ని కంట్రోల్ చేయటంలో సెంట్రల్ బ్యాంక్స్ గాని, లేదా సెంట్రల్ గవర్నమెంట్స్ గాని ఫోకస్ చేస్తున్నాయి తప్ప, ఈ టైంలో గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసేంత రిసోర్సెస్ ఏ గవర్నమెంట్‌కి లేవన్నమాట. అందుకని జనవరి లాగా ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ కంటిన్యూ అవుద్దంటే కంటిన్యూ అయ్యే ఛాన్స్ లేదండి. బట్ అదే టైంలో గోల్డ్‌లో ప్రాఫిట్ బుకింగ్ కూడా ఇంతకంటే ఎక్కువ జరిగే ఛాన్స్ కూడా లేదు. అందుకని నేను అనుకోవడం ఏంటంటే 1,20,000, 1,30,000 దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ యుద్ధం గనుక ఆగితే మళ్ళీ గోల్డ్‌కి డిమాండ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ప్రస్తుతానికి ఏంటంటే ఇన్వెస్టర్స్ ఎవరు కూడా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అండ్ బేసికల్లీ మీకు తెలుసు ఏసియాలో గోల్డ్ సెంట్రిక్ అంతా దుబాయ్, గల్ఫ్ ఏరియా మొత్తం కూడా గోల్డ్ బిజినెస్ చాలా పెద్ద ఫేమస్ అండి. అలాంటి దుబాయ్‌లో కూడా ఇప్పుడు వాటర్ దొరక్క, పవర్ లేక చాలా స్ట్రగుల్ అవుతా ఉన్నారు. అండ్ ఇండియాకొచ్చే రెమిటెన్స్ అన్ని ఆగిపోయినాయి. అండ్ ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ ఏంటంటే పెట్రో కెమికల్స్ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అండ్ అన్ని చోట్ల ఎఫెక్ట్ ఎకానమీ అంతా కూడా లేదు. అండ్ 0.5 నుంచి 1% జీడీపీకి ఎఫెక్ట్ అయ్యేలాగా ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా. అందుకని ఈ టైంలో గోల్డ్, సిల్వర్‌లు పెరిగే ఛాన్స్ ఉందా అంటే డాలర్ అన్నా డ్రాప్ అవ్వాలి, లేదా యుద్ధం అన్నా ఆగాలి. అలాంటి కండిషన్స్ ఉంటేనే గోల్డ్, సిల్వర్‌లో మళ్ళీ రేట్ పెరిగేలాగా ఉంది. అదర్‌వైజ్ ఏందంటే లాస్ట్ ఇయర్ పెరిగిన అది ఏదైతే హైప్ ఏదో ఉందో అది మెయింటైన్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది. ఏదన్నా గాని ప్రస్తుతానికి చార్ట్ ప్రకారం చూసుకుంటే గనక గోల్డ్ 1,20,000, 1,30,000 దగ్గర సెటిల్ అయ్యేలాగా ఉందండి. అంత హర్రీగా ఆల్ టైమ్ హై రీచ్ అయ్యేలాగా లేదు. అండ్ ఈ రోజు లైవ్ మార్కెట్‌లో కూడా గోల్డ్ 2% డౌన్ అయింది. అండ్ సిల్వర్ 4% డౌన్ అయింది. అండ్ ఎంసీఎక్స్ ఈ రోజు
శ్రీరామ హాలిడే కాబట్టి ఎక్స్చేంజ్‌లన్నీ క్లోజ్‌లో ఉన్నాయండి. బట్ ఈవినింగ్ 5 తర్వాత కమోడిటీ మార్కెట్ ఓపెన్ చేస్తారు. అండ్ గోల్డ్, సిల్వర్ 2 కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. 2-4% వరకు. ఓకే. సుందరరామరెడ్డి గారు, జనరల్‌గా గోల్డ్ సేఫ్ హేవెనా అనుకుంటూ ఉంటారు. గోల్డ్ సేఫ్ హేవెన్ అనుకుంటుంటారు. అయితే ఇప్పుడు డాలర్ ఎందుకు సేఫ్ హేవెన్ అయింది? ఒక్కసారిగా యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయండి. ఈ టైంలో సేఫ్టీ ఏదైనా ఉందంటే అమెరికన్ డాలర్ అన్నమాట. అంటే వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్‌లు ఎక్కువున్నాయి. అమెరికాలోనే 4.5% దాకా బ్యాంక్ ఈల్డ్ దొరుకుతున్నప్పుడు డాలర్‌లో, అంటే వేరే కంట్రీ కరెన్సీలన్నీ కూడా డిప్రిషియేట్ అవుతున్న ఈ టైంలో అందరికీ సేఫ్ అసెట్ అంటే డాలరే కనపడతా ఉంటది. ఇండియానే చూసుకోండి, రూపాయి రోజు రోజు డ్రాప్ అవుతా ఉంది. ఇండియాలో ఏదైనా అసెట్ కొనాలన్న ఫారినర్స్ వాళ్ళు థింక్ చేస్తారు 1, 2 సార్లు. ఎందుకంటే వితిన్ 1 వీక్ లోనే 2% లాస్ అయ్యారు. డాలర్ స్ట్రాంగ్ అవటం వల్ల, రూపీ డిప్రిషియేట్ అవటం వల్ల. అందుకని వరల్డ్ వైడ్‌గా మనీ అగైన్ డాలర్‌కి ఫ్లో అయ్యే ఛాన్స్ ఎక్కువుందండి. అండ్ అమెరికాలో ఈల్డ్ కూడా అట్రాక్టివ్‌గా ఉండటం వల్ల అందరూ కూడా అమెరికాలో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. దాంతో డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. ఊహించండి, యుద్ధం జరగకముందు 95 ఉండే డాలర్ ఇండెక్స్ కడితే ఇప్పుడు రూ. 100 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే 5% అప్రిషియేట్ అయిపోయింది వితిన్ ద 2 మంత్స్ కల్లా. అంటే కాబట్టి వరల్డ్ వైడ్‌గా అన్ని కరెన్సీలు డిప్రిషియేషన్ అవుతున్నాయి. ఈ టైంలో ఎవరైనా ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఇది మంచిగా పెట్టుకునే ఛాన్స్ ఏదైనా ఉందంటే అది అమెరికానే. అది కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అన్నమాట. అందుకని ఇలాంటి పానిక్ సినారియోలో గోల్డ్‌లో పెట్టి బెనిఫిట్ పొందాము, స్టాక్స్‌లో పెట్టి బెనిఫిట్ పొందాము అనే రిస్క్ ప్రొఫైల్ తగ్గిపోతుంది. సేఫ్టీ ముఖ్యం అన్నట్టు అందరూ కూడా డాలర్‌ని కొనడం చేస్తున్నారు. యూజువల్‌గా గోల్డ్, సిల్వర్ పెర్ఫార్మ్ చేయాలంటే డాలరు బాగా వీక్ అవ్వాలండి. అంటే అది ఎంత వీక్ అవుతే ఆ డబ్బులన్నీ కూడా ఈ మెటల్ ఫ్లో అవుతాయన్నమాట. ఇప్పుడు అది డాలర్ స్ట్రాంగ్ ఓకే. అయింది కాబట్టి ఇక్కడి నుంచి బయటకు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది మరి. ఓకే. సుందరరామరెడ్డి గారు, జనరల్‌గా గోల్డ్, సిల్వర్ వీటిల్లో ఏదో ఒక దాంట్లో పెట్టుబడి పెడదాము, ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాము అనుకునే వాళ్ళకి ఇప్పుడు సిల్వర్ బెటరా? లేకపోతే గోల్డ్ బెటరా? రెండిట్లో ఏదో ఒకటి చేద్దాం అనుకున్న వాళ్ళకి సిల్వర్ బెస్ట్ ఆప్షన్‌గా ఏదైనా ఉంటుందా? సిల్వర్ ఎప్పుడు స్మాల్ క్యాప్ స్టాక్ లాగా టూ మచ్ వాలటిలిటీ గురవుద్దండి. అది ఎవ్రీడే పడ్డా 4-5% పెరిగినా 4-5% అలా జంప్ అవుతా ఉంటది. కాబట్టి వాలటిలిటీ ఎక్కువ సిల్వర్‌లో. గోల్డ్ అలా కాదండి. స్టెబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. లార్జ్ క్యాప్ స్టాక్ లాగా స్టేబుల్‌గా ఉంటుంది. మీరు ఎవరైనా పెట్టాలనుకుంటే గోల్డ్‌లో ఎస్ఐపి ఫార్మాట్‌లో పెట్టొచ్చు. ఒకేసారి పెట్టే బదులు ఒక 4, 5 ఇన్‌స్టాల్‌మెంట్‌లో పెట్టారనుకోండి, పడ్డా పెద్ద పెయిన్ ఉండదు. పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చన్నమాట. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే పెట్టాలనుకుంటే దిస్ ఈస్ ది బెస్ట్ టైమ్ గోల్డ్‌లో పెట్టడానికి. బట్ అదే టైంలో ఇమ్మీడియేట్‌గా రివర్స్ అవుతది. ఎక్కువ డబ్బులొచ్చిద్దని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అండ్ మార్కెట్ 1,20,000, 1,40,000 మధ్య ఊగుసలాడుతుంది అటు ఇటు. కాబట్టి ఎస్ఐపిలో ఫార్మాట్‌లో పెట్టేసి లాభంతో వచ్చిన తర్వాత అమ్ముకోవడానికి ప్లాన్ చేయడం ద్వారా మనం ఇలాంటి వాటిని హ్యాండిల్ చేయొచ్చు. ఓకే. అంటే ఎంసీఎక్స్ గోల్డ్ బెటరా? లేకపోతే ఫిజికల్ గోల్డ్ బెటరా? ఈ రెండిటికన్నా కూడా ఈటీఎఫ్ఏ బెటర్ అండి. ఎందుకంటే ఎంసీఎక్స్‌లో ఓన్లీ ఫీచర్స్, ఆప్షన్సే ఉంటాయి. అవన్నీ కూడా మార్జిన్ అకౌంట్స్ కాబట్టి వాలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫిజికల్ కొందామన్నా షాప్స్‌కెళ్ళాలి, మళ్ళీ జీఎస్టీలు పే చేయాలి, ఆర్నమెంట్ చార్జెస్ పే చేయాలి. ఈ రెండిటికన్నా బెస్ట్ ఏంటంటే గోల్డ్ ఈటీఎఫ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఫార్మాట్‌లో దొరుకుతాయి. లైవ్ మార్కెట్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు, ఎప్పుడు కావాలంటే అమ్మొచ్చు. కాబట్టి ఈటీఎఫ్స్ ద బెటర్ చాయిస్ అండి. గోల్డ్ ఎవరైనా టెంపరరీగా ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటే. గోల్డ్ యాహ్! క్రాష్ అయ్యే అవకాశం ఏదైనా ఉందా గోల్డ్ రేటు? ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ చాలా మ్యానిపులేషన్ కూడా చేస్తూ ఉంటారు కదా, కొన్ని సందర్భాల్లో కూడా మనం చూసాం. హైలీ ఇంపాసిబుల్ అండి గోల్డ్ ప్రైస్ టూ మచ్‌గా డ్రాప్ అవ్వడం అనేది. కాపోతే మార్కెట్‌లో వాలటిలిటీ అనేది కామన్ థింగే. రీసెంట్‌గా మనం చూసాము లిక్విడిటీ క్రైసిస్ వల్ల సింగిల్ డేలో 10% మాక్సిమం డ్రాప్ అయింది గోల్డ్ సింగిల్ డేలో. అదే టైంలో సిల్వర్‌లో అయితే 30% దాకా డౌన్ అయింది. అది కూడా ఎక్స్‌చేంజ్‌ల్లో వాళ్ళు అడ్వాన్స్‌లు పెంచారు కాబట్టి, ఇనిషియల్ మార్జిన్ పెంచారు కాబట్టి. మార్కెట్‌లో వాలటిలిటీ వచ్చిన ప్రతిసారి కూడా అడ్వాన్స్‌లు పెంచుతా ఉంటారండి. అడ్వాన్స్‌లు పెంచినప్పుడు డబ్బులు లేని వాళ్ళందరూ క్లోజ్ చేస్తా ఉంటారు. దాంతోటి వాలటిలిటీ ఇంకా ఎక్కువ అవుతుంటుంది. ఆ ఎఫెక్ట్ తోటి గోల్డ్, సిల్వర్ డ్రాప్ అవుతున్నాయి తప్ప ఒరిజినల్‌గా వాటికి ఉండాల్సిన డిమాండ్ ఎప్పటికి ఉంటదండి. గోల్డ్ ఫరెవర్ డిమాండ్ ఉంటది. కొనటమే తప్ప అమ్మటాలు ఉండదు. కాపోతే ఈటీఎఫ్ ఫార్మాట్‌లో, మ్యూచువల్ ఫండ్ ఫార్మాట్‌లో, ఫీచర్స్ ఆప్షన్ ఫార్మాట్‌లో ఇలా పేపర్ అసెట్స్ ఎక్కువవుతున్నాయి కాబట్టి ఈ వాలటిలిటీ వస్తుంది తప్ప ఫిజికల్‌గా అసలు ఎవరు వరల్డ్ వైడ్‌గా దానికి ఎప్పుడు డిమాండే ఉంటది. సుందరరామరెడ్డి గారు, మీరు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్, రెగ్యులర్ మీరు మీ అనాలిసిస్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ మనకి పలు సందర్భాల్లో ఈ వార్కి సంబంధించి ట్రంప్ చేసే ప్రతి ప్రకటనలో కూడా అది పెరగడము లేకపోతే బాగా తగ్గిపోవడము జరుగుతుంది. ఇటువంటి సమయంలో సేఫెస్ట్ అలొకేషన్ స్ట్రాటజీ ఏమిటి? ఇప్పుడు ట్రంప్ ఉన్నంత కాలం మార్కెట్‌లో వాలటిలిటీ కంపల్సరీగా ఉంటదండి. ఎందుకంటే ఎప్పుడు ఏం ట్వీట్ చేస్తాడో తెలీదు. దానికి మార్కెట్ ఎలా రెస్పాండ్ అవుతుందో కూడా మనకు తెలీదు. బెస్ట్ స్ట్రాటజీ ఏందంటే మల్టీ అసెట్ అలొకేషన్ చేసుకోవటం బెస్ట్ అండి. ఒక అసెట్‌లో పెట్టే బదులు డెట్, ఈక్విటీ, రియల్ ఎస్టేట్ ఇవన్నీ అన్ని రకాల అసెట్స్ కంబైన్ చేసే ఒక మ్యూచువల్ ఫండ్ ఉంటదండి. దాన్ని మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ అంటారు. అలాంటోటిలో ఇన్వెస్ట్ చేశామనుకోండి, ఎక్స్‌పర్ట్స్ డీల్ చేస్తారు కాబట్టి ఏది బెటర్ టైమ్ ఏ అసెట్‌కి అనేది దాన్ని బట్టి వాళ్ళు పెడుతుంటారు కాబట్టి దాని ద్వారా మనం బెనిఫిట్ పొందొచ్చు. కాబట్టి ఈ టైంలో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ బాగుంటుంది. లేదా డెట్‌కి ఎక్కువ అలొకేట్ చేసుకొని తర్వాత మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత ఈక్విటీలు రావడం కూడా బానే ఉంటుంది.
ఓకే. ఫైనల్కి వచ్చిందండి. ఇప్పుడు వార్ ఆగిపోతే గోల్డ్ సిల్వర్ రేట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వరల్డ్‌లో ఆగిపోతే గోల్డ్, సిల్వర్ డ్రాప్ అయ్యే తగ్గుతుందండి అంతే అండి. బట్ ఫాస్ట్ హైక్ మాత్రం అర్జెంట్‌గా పెరగాల్సిన అవసరం దానికి లేదు. ఎందుకంటే వరల్డ్ వైడ్‌గా అన్ని అసెట్ క్లాస్‌లు డీప్ డిస్కౌంట్‌లో ఉన్నాయి. ఇండియాలో చూడండి స్టాక్ మార్కెట్ లిటరల్లీ 2 ఇయర్స్ లోలో ఉంది. అన్ని డిస్కౌంట్‌లో జరుగుతున్నాయి ఈక్విటీ మార్కెట్స్. అట్లా ఈవెన్ అమెరికన్ ఈక్విటీ మార్కెట్ కూడా లాస్ట్ 1 వీక్‌లో బాగా కరెక్షన్ అయినాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల అసెట్ క్లాస్‌లు ఏది రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, లేపోతే ఈక్విటీ కావచ్చు, బిట్‌కాయిన్ కావచ్చు అన్ని జరుగుతున్నాయి. దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ 40% డౌన్ అయిందండి. ఈ వార్ జరిగిన కాడ నుంచి ఇప్పటి వరకు. అందుకని ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల అసెట్ క్లాస్‌లో చాలా డిస్కౌంట్ సేల్ జరుగుతుంది కాబట్టి, అర్జెంట్‌గా గోల్డ్ కొని అది పెరిగితే అమ్మాలన్నంత ఏం పని కాదండి ఈ టైంలో స్ట్రాటజీ. అందుకని గోల్డ్ మళ్ళీ ఆల్ టైమ్ హై రీచ్ అవ్వడానికి మేబీ టేక్ మంత్స్ టు ఇయర్స్ పడుతుందండి. అంటే కాబట్టి ఒక అసెట్ మీద ఫోకస్ చేయడం ఇప్పుడున్న పరిస్థితులు అంత మంచిదేనండి. ఓకే. చివరగా చెప్పండి సార్, సుందరరామరెడ్డి గారు, ఈ గోల్డ్, సిల్వర్ విషయంలో మీ ప్లానింగ్ ఎలా ఉంది? మీరేదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారా ఇందులో, లేకపోతే వెయిట్ చేస్తున్నారా? మేము ఈక్విటీలో డిస్కౌంట్ సేల్ వస్తుందంటే నేను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ అలొకేట్ చేసుకుంటున్నాను మనీ. ఈటీఎఫ్‌లో చేస్తున్నాను. అండ్ ఒకవేళ నేను ఫ్యూచర్‌లో ప్లాన్ చేసుకున్నా సరే ఎస్ఐపిలో ప్లాన్ చేస్తాను తప్ప ఈ గోల్డ్, సిల్వర్‌లో లంప్ సమ్ పెట్టడానికి నేను డేర్ చేయను.